మనం ఒక ఏ టూల్ యూజ్ చేసి ఈ కామర్స్ అండ్ డ్రాప్ షిప్పింగ్ చేసే వాళ్ళకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేద్దాం కంప్లీట్ గా. అండ్ నేను జస్ట్ వన్ క్లిక్ తో క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ ఇది. చూడొచ్చు పైన హెడర్ ఉంది, హోమ్ షాప్ అబౌట్ కేటగిరీస్ అని, టాప్ లో డిస్కౌంట్ గ్యాజెట్స్ ఉంది అండ్ హెడర్ లో ఇక్కడ చూడొచ్చు మొబైల్ థింగ్స్ అని ఉంది, షాప్ ఉంది, అలాగే కింద నేను యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి, అలాగే సబ్స్క్రైబ్ నౌ అనేసి ఒక లోగో ఉంది అండ్ కింద ఫుటర్ ఉంది. అలాగే షాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే నేను యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి, అలాగే రివ్యూస్ కనిపిస్తాయి, కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అబౌట్ మీ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ గురించి కంప్లీట్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అలాగే కేటగిరీస్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆ ప్రోడక్ట్ ఇమేజ్, ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్, డిస్క్రిప్షన్, అలాగే యాడ్ టు బాగ్ అని కనిపిస్తుంది. చెక్అవుట్ మీద క్లిక్ చేస్తే చెక్అవుట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు, కంట్రీ మీద క్లిక్ చేసుకొని మన అడ్రస్ అన్ని ఇచ్చేసి ఆర్డర్ ని కన్ఫర్మ్ కూడా చేయొచ్చు. సో ఇలా బ్యూటిఫుల్ గా ఒక స్టోర్ అయితే నేను క్రియేట్ చేశాను. సో అలా మీరు కూడా క్రియేట్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇది ఎస్పెషల్లీ బిజినెస్ ఓనర్స్ కి, డ్రాప్ షిప్పింగ్ చేసే వాళ్ళకి, ఈ కామర్స్ రన్ చేసే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుద్ది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, ప్రతిదీ డీటెయిల్ గా చెప్తా. బట్ బిఫోర్ ద ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి క్రేజీ వీడియోస్ మన ఛానల్ లో వస్తూ ఉంటాయి. సో మీకు మిస్ అవ్వకుండా ఉన్నారంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లెఫ్ట్ హ్యాండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లైక్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో వెబ్సైట్ ని క్రియేట్ చేయడానికి మనం ఈ వీడియోలో యూజ్ చేసే టూల్ హోస్టింగర్ AI. సో దాన్ని ఎలా సెటప్ చేయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలని ఇప్పుడు మీకు డీటెయిల్ గా నా ల్యాప్టాప్ స్క్రీన్ లోకి వెళ్ళి చూపిస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్రియేటివ్ వెబ్సైట్ విత్ ఈజీ అని కనిపిస్తుంది. స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. ప్రీమియం వెబ్సైట్ బిల్డర్, బిజినెస్ వెబ్సైట్ బిల్డర్, స్టార్టర్ వెబ్సైట్ బిల్డర్ అనేసి. మీరు బిజినెస్ అయినా ప్రీమియం అయినా తీసుకోండి. కంప్లీట్ మీకు ఏ వెబ్సైట్ బిల్డర్ కావాలనుకుంటే బిజినెస్ వెబ్సైట్ అయితే తీసుకోండి. సో నేనైతే బిజినెస్ వెబ్సైట్ బిల్డర్ ని చూస్ ప్లాన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు పీరియడ్ సెలెక్ట్ చేసుకోవాలి. 1 మంత్ కా, 12 మంత్స్ కా, 24 మంత్స్ కా, 48 మంత్స్ కా అనేది. 1 మంత్ కి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదు. సో ఖచ్చితంగా మీరు 12 మంత్స్ అయినా, 24 మంత్స్ అయినా, 40 మంత్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 48 మంత్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రీ డొమైన్ వస్తుంది అండ్ ప్లస్ 3 మంత్స్ ఫ్రీ హోస్టింగ్ వస్తుంది. అంటే 48 + 3 మంత్స్ 51 మంత్స్ వస్తుంది అన్నట్టు. అలాగే ఫ్రీ డొమైన్ 1 ఇయర్ పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మన ఫాలోవర్స్ అందరి కోసం హలో తేజ అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. మనకి ఇందాక 12,000 ఉన్నాయి కదా, ఇప్పుడు 10,756 అయితే వచ్చింది. ఈ కూపన్ కోడ్ వల్ల 1200 రూపీస్ సేవ్ అయ్యాయి అన్నట్టు. సో మీకు డొమైన్ నేమ్ ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేకుంటే ఫర్దర్ గా యాడ్ చేయాలనుకుంటే ఫర్దర్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ సింపుల్ గా కంటిన్యూ. తర్వాత మీరు ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు బిల్లింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్. తర్వాత కంటిన్యూ. సెకండ్ స్టెప్ లో మనం పేమెంట్ మెథడ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. మనకి ఇక్కడ యూపీఐ, కార్డు, పేపాల్, ఈఎంఐ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకోండి అండ్ సైడ్ కి మనకు టోటల్ ఎంత పడుతుందో చూపిస్తుంది బిల్. దెన్ సబ్మిట్. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అండ్ యూపీఐ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న పేమెంట్ అయితే మనం కంప్లీట్ చేయాలి. వన్స్ మనం పేమెంట్ కంప్లీట్ చేశాక హోస్టింగ్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వెబ్సైట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను క్రియేట్ చేసుకున్న వెబ్సైట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు మాత్రం ఫ్రెష్ గా కనిపిస్తుంది. సింపుల్ గా యాడ్ వెబ్సైట్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏని యూస్ చేసి వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ లో మీ బ్రాండ్ నేమ్ అయితే ఇవ్వాలి. నా బ్రాండ్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసాను. కంప్లీట్ గా నేను ఈ డిస్క్రిప్షన్ కూడా ఏని యూస్ చేసే క్రియేట్ చేశానట్టు చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని. ఇప్పుడు సింపుల్ గా టిక్ మార్క్ ఇచ్చేసుకొని క్రియేట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోతుంది. మన వెబ్సైట్ ని క్రియేట్ చేస్తుంది. మనకి ఇది 100% అయిన వరకు వెయిట్ చేద్దాం. సో ఫైనల్లీ నా వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోయింది. యూ కెన్ చెక్ ద వెబ్సైట్ ప్రివ్యూ హియర్. సో షాప్, అలాగే కింద ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి, ప్రైస్ కనిపిస్తుంది, కింద ఫుటర్ కనిపిస్తుంది అండ్ మొబైల్ వ్యూ ఒకసారి చెక్ చేద్దాం. మొబైల్ లో క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు షాప్ అండ్ ఫోన్స్, డీల్స్ అనేసి, ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేసి ఇలా క్లియర్ గా ఉన్నాయన్నమాట. మీకు ఒకవేళ కలర్ నచ్చకపోతే కలర్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా. అండ్ ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని మీరు ఈ వెబ్సైట్ ని మీకు నచ్చినట్టు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎలా కస్టమైజ్ చేయాలి, మన డీటెయిల్స్, మన ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేయాలని కంప్లీట్ గా ఒక ఫుల్ డీటెయిల్ వీడియో చేశాను. ఇప్పుడు చెప్తే చాలా లెంత్ అయిపోతుంది. సో మన యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. ఈ వీడియో చూస్తే మీరు కంప్లీట్ గా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలని తెలుస్తుంది, మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకా దీన్ని డీటెయిల్ గా కస్టమైజ్ చేయాలనుకున్నా అనుకోండి, సింపుల్ గా ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దెన్ మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసి మీ స్టోర్ ని అయితే సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి యాడ్ యువర్ ఫస్ట్ ప్రోడక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ AI అని ఉంది. సో ఇక్కడ యాడ్ ప్రోడక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. మనం యాడ్ చేసేది ఫిజికల్ ప్రోడక్ట్ కాబట్టి ఫిజికల్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు మీ ప్రోడక్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే టైటిల్, సబ్ టైటిల్, రిబ్బన్ అంటే రిబ్బన్ న్యూ అని పెట్టేయచ్చు. అలాగే మీ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్
ఏతో కూడా రాపించవచ్చు. ఇచ్చేసి సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఈ ఫోటో నేను డైరెక్ట్ గా సేవ్ చేసుకుంటున్నా. లేదనుకుంటే మీరు ప్రొడక్ట్ బై చేసి దాన్ని మీరు మంచిగా షూట్ చేయండి, ఫోటోస్ తీయండి, ఆ ఫోటోస్ అయినా పెట్టచ్చు. మీరు ప్రాపర్ గా ఎడిట్ చేసుకుని పెట్టినా బాగుంటుంది. సో నేను ప్రెసెంట్ అయితే ఇదే తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ 4 ఫోటోస్ ఉన్నాయి, మీరు 4 ఫోటోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నేనైతే ఇక్కడ ఏని యూస్ చేస్తున్నా. సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేసుకొని నా ఫోటోని అయితే అప్లోడ్ చేస్తా. నేను అప్లోడ్ చేసిన వెంటనే చూడొచ్చు క్రియేటింగ్ టెక్స్ట్ అన్ని మొత్తం యాడ్ చేస్తుందంట. చూద్దాం. అండ్ యూ కెన్ చెక్ హియర్. టైటిల్ యాడ్ చేసింది, సబ్ టైటిల్ యాడ్ చేసింది, రిబ్బన్ యాడ్ చేసింది, అలాగే డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసింది సూపర్ గా. అండ్ ప్రైస్ కూడా ఇక్కడ యాడ్ చేసింది. బట్ మనం ప్రైస్ వచ్చేసరికి మనము ఇక్కడ ఎంత ఉంది, 698 ఉంది. సో నేను నా మార్జిన్ సెట్ చేసుకొని 999 పెడుతున్నా. ఇక్కడ 1499 పెడదాం, ఇక్కడ 999 పెడదాం. అంటే ఇది డిస్కౌంటెడ్ ప్రైస్ అన్నట్టు. వెయిట్ ఎంత ఉంది, ఎన్ని గ్రామ్స్ ఉందో చెక్ చేసుకోండి. వెయిట్ సో 0.1 గ్రామ్ ఉంది ఇందులో. ఇక్కడ కూడా 0.1 గ్రామ్. ఇది వచ్చేసరికి స్టాక్ అన్నమాట, ఎన్ని ఉన్నాయన్నది. సో నా దగ్గర ఒక 50 పీసెస్ ఉన్నాయి అనుకుందాం. తర్వాత మీరు ఇంకా అడిషనల్ గా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో కేటగిరీస్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏం యాడ్ చేయట్లేదు. సింపుల్ గా కింద సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ యూ కెన్ చెక్ హియర్. నాకు ప్రోడక్ట్ అయితే యాడ్ అయిపోయింది. అండ్ ఇవన్నీ కూడా ప్రీవియస్ గా ఉన్న ప్రోడక్ట్స్ అన్నమాట. సో మనకు 1 స్టెప్ కంప్లీట్ అయిపోయింది స్టోర్ సెటప్ లో. ఇప్పుడు సెకండ్ స్టెప్ పేమెంట్ మెథడ్. సెట్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మీరు రాజర్ పే ని కనెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మాన్యువల్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, సచ్ as COD. ఇప్పుడు డైరెక్ట్ గా ఆన్లైన్ పేమెంట్ మీకు కావాలనుకుంటే రాజర్ పే ని కనెక్ట్ చేసుకోవాలి, రాజర్ పే అకౌంట్ క్రియేట్ చేసుకొని. లేదనుకుంటే మాన్యువల్ పేమెంట్ కి అయితే వెళ్ళిపోవచ్చు. నేను ప్రెసెంట్ మాన్యువల్ పేమెంట్ ని యాడ్ చేస్తున్నా. నేను ఈ విధంగా క్యాష్ ఆన్ డెలివరీ మెన్షన్ చేస్తా, ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేసా ఇన్స్ట్రక్షన్, దెన్ సేవ్. సో 2 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. అప్డేట్ కంపెనీ ఇన్ఫర్మేషన్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ కంపెనీ నేమ్, నేను సింపుల్ గా ఇది నేమ్ ఇచ్చేసా. లోగో ఉంటే లోగో అప్లోడ్ చేయండి. తర్వాత మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, అడ్రస్, సిటీ అవన్నీ ఇచ్చేసి సేవ్ క్లిక్ చేయండి. దెన్ ఫైనల్ స్టెప్ రివ్యూ షిప్పింగ్ ఆప్షన్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా చెక్ చేసుకోవచ్చు రివ్యూ ఆప్షన్స్. మీరు ఏమైనా షిప్పింగ్ ఆప్షన్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లైట్ తీసుకోండి, బ్యాక్ వెళ్ళండి. సో ఓవర్ వ్యూ మీద క్లిక్ చేసుకుంటే మీ టోటల్ సేల్స్, టోటల్ ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అనేసి క్లియర్ గా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీరు యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. మళ్ళీ ఏమైనా కొత్తగా యాడ్ చేయాలనుకుంటే సింపుల్ యాడ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫిజికల్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇందాక చేసినట్టే సేమ్ ప్రాసెస్, ఫోటో, టైటిల్, డిస్క్రిప్షన్ అవన్నీ యాడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. దెన్ ప్రైసింగ్ ఆప్షన్స్ అవన్నీ సెట్ చేసుకున్నాను అనుకోండి, యాడ్ అయిపోతాయి. ఈ విధంగా మీరు మీ స్టోర్ మేనేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏమన్నా డిస్కౌంట్స్ యాడ్ చేయాలనుకున్నా డిస్కౌంట్స్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఒక డిస్కౌంట్ కూపన్ కోడ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ అనలిటిక్స్ మీద క్లిక్ చేసుకొని మీ అనలిటిక్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎంత సేల్ అయింది, ఆర్డర్ వాల్యూ ఎంత అనేది కంప్లీట్ గా చూపిస్తుంది. ఇప్పుడు సింపుల్ గా ఈ స్టోర్ మేనేజర్ క్లిక్ చేసి క్వశ్చన్ డాష్ బోర్డ్ కి వెళ్దాం. ఇక్కడ మన వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఎడిట్ వెబ్సైట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మన వెబ్సైట్ కి ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా కనిపిస్తుంది మన వెబ్సైట్. మనం యాడ్ చేసిన ప్రొడక్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లార్జ్ ఫ్లేమ్ జెట్ లైటర్ అనేసి. సో ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ అయితే సెట్ అవ్వలేదు, అందుకే కనెక్ట్ డొమైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డొమైన్ ని కనెక్ట్ చేసుకోవాలి. సో సింపుల్ గా చేంజ్ డొమైన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. దెన్ ఇక్కడ మీకు ఫ్రీ డొమైన్ వస్తుంది కదా, ఆ డొమైన్ మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మీకు నచ్చిన డొమైన్ ఇక్కడ యాడ్ చేసుకొని డొమైన్ ని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని కనెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మీ వెబ్సైట్ కి డొమైన్ అయితే కనెక్ట్ అయిపోద్ది. తర్వాత గో లైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని గాట్ ఇట్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీ వెబ్సైట్ అనేది పబ్లిష్ అయిపోద్ది. సో ప్రెసెంట్ నేను డొమైన్ అయితే యాడ్ చేయలేదు, అందుకే టెంపరీ డొమైన్ అయితే ఉంది. నేను డొమైన్ ఇప్పుడు బై చేయాలి, బై చేసి యాడ్ చేయాలి. ఎందుకంటే నా దగ్గర హోస్టింగర్ అకౌంట్ ఎప్పటి నుంచో ఉంది, నాకు ఆల్రెడీ ఫ్రీ డొమైన్ వచ్చింది, దాన్ని వేరే వెబ్సైట్ కి కనెక్ట్ చేశాను అన్నట్టు. ఇప్పుడు నేను సపరేట్ గా ఒక డొమైన్ అయితే కొనుక్కోవాలి. సో డొమైన్ బై చేసే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇక్కడ నుంచి మీరు డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకొని సర్చ్ చేసుకొని బై చేసుకోవచ్చు. ఇప్పుడు మన వెబ్సైట్ నేమ్ మీద డొమైన్ ఉందో లేదో చెక్ చేద్దాం. mobythings.in అనేసి ఒకటి ఉంది అన్నట్టు. సో దీన్ని మేక్ ఇట్ యువర్స్ మీద క్లిక్ చేసుకొని, సో దీన్ని మీరు టైం పీరియడ్ సెట్ చేసుకోవాలి, 3 years 2 years 1 year అన్నది. సో నేను 3 years సెలెక్ట్ చేసుకుంటున్నా, కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని పేమెంట్ కంప్లీట్ చేసి నాకు డొమైన్ అయితే వచ్చేస్తుంది. వన్స్ డొమైన్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను వ్యూ సైట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడొచ్చు మన వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే షాప్ కేటగిరీస్ ఉన్నాయి, అలాగే కిందికి స్క్రాల్ చేస్తే మనకు వెబ్సైట్ లో మనం యాడ్ చేసిన ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం యాడ్ చేసాం కదా, ఇది ఓపెన్ చేస్తున్నా. యూ కెన్ చెక్ హియర్. మనం యాడ్ చేసిన ఫోటోస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి, అండ్ ప్రైస్ కనిపిస్తుంది, డిస్క్రిప్షన్ అవన్నీ కనిపిస్తుంది. సింపుల్ గా యాడ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసుకుంటే చెక్అవుట్ మీద క్లిక్ చేసుకోమంటుంది. దెన్ ఇక్కడ సింపుల్ గా కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. మన ఈమెయిల్, ఫుల్ నేమ్, కంట్రీ, అడ్రస్, సిటీ, పోస్టల్ కోడ్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అంటే COD పెట్టాం కాబట్టి COD కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఈ డీటెయిల్స్ అన్ని మనకు వచ్చేస్తాయి. ఎక్కడ వస్తాయి, మీ హోస్టింగర్ లోకి వెళ్ళండి. ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఆర్డర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అక్కడ కనిపిస్తాయి డీటెయిల్స్. ఎగ్జాంపుల్ గా మీకు ఒకటి ఆర్డర్ చేసి చూపిస్తా. ఇక్కడ నేను ఒక నార్మల్ గా ఏదైనా ఒక ఈమెయిల్ ఇచ్చేస్తున్నా, ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తున్నా, ఏదో నార్మల్ సింపుల్ డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. సింపుల్ గా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ చూడండి, ఇక్కడ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆర్డర్, ప్లేస్ అయితే అయిపోయింది. గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అని ఇచ్చేసాను కదా, అవి ఎక్కడ వస్తాయి చెప్పా కదా, స్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆర్డర్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ అన్ని వచ్చాయనేసి చూడొచ్చు. మనకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది, వాళ్ళ ఈమెయిల్ అని కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ కంప్లీట్ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు.
నేమ్, అడ్రస్, ఈమెయిల్ ఐడి. సో ఇలా మీరు ఆర్డర్స్ తెచ్చుకొని ఆర్డర్స్ ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీ వెబ్సైట్ ని మీరు ఇంకా కస్టమైజ్ చేయాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టే కనెక్టెడ్ ఉంది, ఇక్కడ స్మార్ట్ యాక్సెసరీస్ ఉంది, ఇక్కడ నేను సింపుల్ గా మొబీ థింగ్స్ అని మెన్షన్ చేస్తున్నా. ఇలా సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ కస్టమైజ్ చేయాలి. ఫోటో చేంజ్ చేయాలనుకుంటే ఫోటో కూడా చేంజ్ చేయొచ్చు. షాప్ బటన్, ఎక్స్ప్లోర్ బటన్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఉంటుంది. ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి కదా, ఈ ఫోటోస్ ని ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ని యాడ్ చేద్దాం. లైక్ నేను ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడొచ్చు ఆ ఇమేజ్ అయితే ఇక్కడ రీప్లేస్ అయిపోద్ది. యూ కెన్ చెక్ హియర్. ఇలా మీరు ప్రతిదీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ప్రతిదీ ఉంటుంది. సింపుల్ గా ఇక్కడ మీ ఇన్స్టా ఐడీస్, అకౌంట్స్ అవన్నీ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. ఇలా ప్రతిదీ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. షాప్ పేజ్ లోకి వెళ్ళినా సరే ఇక్కడ కూడా మీరు కంప్లీట్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఏమైనా రివ్యూస్ యాడ్ చేయాలనుకుంటే రివ్యూస్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ శ్యామ్ ఉంది, నేమ్ చేంజ్ చేయొచ్చు. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ రివ్యూ ఏమి ఇస్తారని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేసుకొని ఇంకా ఏమైనా సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే అబౌట్ మీద క్లిక్ చేసుకొని మీ కంపెనీ గురించి రాయొచ్చు, అంటే మీ బ్రాండ్ గురించి రాయొచ్చు, మీ స్టోర్ గురించి రాయొచ్చు. ఇలా కంప్లీట్ గా ఉంటుంది అనమాట. అండ్ కేటగిరీస్ మీద క్లిక్ చేసుకుంటే మీరు కేటగిరీస్ ఏమైనా యాడ్ చేస్తే అక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ ఉంటుంది. ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మొత్తం అయ్యాక అప్డేట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే అయిపోద్ది. సో ఇలా మీరు ఒక కంప్లీట్ ఈ కామర్స్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. సో చూసారు కదా, ఆ విధంగా మీరు హోస్టింజర్ ఏఐ ని యూజ్ చేసి ఈ కామర్స్ ఆర్ డ్రాప్ షిప్పింగ్ కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధంగా. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ నాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో వెళ్దాం. అంటే టేక్ కేర్, బై బై. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.